స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు అశోక్ దేవనాంప్రియ, బెంగళూరు నుంచి వచ్చాను. గత 10 సంవత్సరాలుగా ట్రేడింగ్ చేస్తున్నాను. పర్టికులర్లీ నా ఫోకస్ ఏరియా వచ్చి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. నా ఆఫీస్లో ఒక 35 మంది పనిచేస్తారు రైట్ నౌ. బెంగళూరులో, చెన్నైలో, దుబాయ్లో, కోయంబత్తూరులో మా ఆఫీస్ ఉంది. మా ప్రైమరీ ఫోకస్ వచ్చి ప్రైస్ పరంగా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్, వాల్యూమ్ పరంగా వాల్యూమ్ ప్రొఫైల్ ట్రేడింగ్, టైం పరంగా WD గ్యాన్ ట్రేడింగ్, ఆప్షన్స్ పరంగా OI పరంగా ఆప్షన్ క్వాంట్స్ ట్రేడింగ్. ఇవి మా ప్రైమరీ ఫోకస్ ఐటమ్స్. ఈరోజు ఈ వీడియోలో మేము మీకు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తూ పోతాను. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చాలా కష్టమైన ఒక కాన్సెప్ట్. మీరందరూ చాలా ఇండికేటర్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు RSI వాడతారు, మూవింగ్ యావరేజ్ వాడతారు, MACD వాడతారు, స్టొకాస్టిక్స్ వాడతారు. కానీ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్లో ఏ ఇండికేటర్ ఉండదు. సో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఈజ్ ప్రైమరీలీ ఏ నో ఇండికేటర్ ట్రేడింగ్ కాన్సెప్ట్. కానీ కొందరు వాల్యూమ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. మీరు ఒక చార్ట్ చూస్తే అక్కడ ప్రైస్, వాల్యూమ్ తప్ప ఏది ఉండదు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మీ కళ్ళే ఒక ఇండికేటర్. మీ కళ్ళతో మీరు ప్రైస్ చూస్తారు. ఆ ప్రైస్ అదే ప్లేస్లో గతంలో ఏం చేసింది అని చూస్తారు. అదే ప్లేస్లో దానికి ముందు ఏం చేసింది అని చూస్తారు. దానిపైన మీరు కొన్ని లాజికల్ వాడి కొన్ని డిసిజన్స్ తీసుకుంటారన్నమాట. గాట్ ఇట్? ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చాలా కష్టమైన కాన్సెప్ట్, క్లిష్టకరమైన కాన్సెప్ట్. బట్ వై వి ఆల్ యూజ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్? ఎందుకంటే మీరు ఏ ఇండికేటర్ వాడినా ఇట్ ఈస్ అ లాగింగ్ ఇండికేటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఏ ట్రైన్. మీరు ఒక ట్రైన్ని ఊహించుకోండి. ట్రైన్లో ఫ్రంట్లో ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ వెనకాల బోగీలు ఉంటాయి. సో ప్రైస్ యాక్షన్ అనే ప్రపంచంలో ప్రైస్ ఈజ్ యువర్ ఇంజిన్, ఇండికేటర్ ఈజ్ యువర్ బోగీ. గాట్ ఇట్? సో మీరు ఎంతే ఇండికేటర్స్ వాడినా మీరు ఎప్పుడు లాగింగ్లో ఉంటారు. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఈజ్ ప్రైస్. సపోజ్ మీరు 50-day మూవింగ్ యావరేజ్, 100-day మూవింగ్ యావరేజ్, 30 RSI, 70 స్టోకాస్టిక్ ఏది వాడినా ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎ సబ్సెట్ ఆఫ్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ పాలు తీసుకోండి. మీరు పాలతో పెరుగు చేసుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు, వెన్న చేసుకోవచ్చు, చీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాలు ఒక బై ప్రొడక్ట్స్. సో మీ ప్రైస్ వచ్చి పాలు లాంటిది. దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. వేరే అన్నీ బై ప్రొడక్ట్స్. కానీ ప్రైస్ యాక్షన్ ఒక కాన్సెప్ట్ని మీరు కష్టపడి నేర్చుకుంటే ఓవర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీకు మంచి ఎడ్జ్ దొరుకుతుంది. ఇండికేటర్స్లో లేని ఎడ్జ్ మీకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 ట్రేడర్స్ ఉంటే దాదాపు 99 మంది ఇండికేటర్స్ వాడతారు. ఓన్లీ 1% పీపుల్ యూస్ ప్రైస్ యాక్షన్. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ చాలా కష్టం. నేను ఎప్పుడూ చెప్తాను, ఇన్ ద మిడిల్ ఆఫ్ డిఫికల్టీ లైస్ ఆపర్చునిటీ. ఇన్ ద మిడిల్ ఆఫ్ డిఫికల్టీ లైస్ ఆపర్చునిటీ. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ అవకాశాలు చాలా ఉంటాయి. సో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. గాట్ ఇట్? నౌ నేను పర్సనల్గా ప్రైస్ యాక్షన్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రైస్ యాక్షన్ అనే కాన్సెప్ట్ యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రైస్ యాక్షన్ ప్రిన్సిపల్స్ని మీరు ఇన్వెస్టింగ్ వాడచ్చు, పొజిషనల్ ట్రేడింగ్ వాడచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్ వాడచ్చు, స్కాల్పింగ్ వాడచ్చు. ఒక టైం ఫ్రేమ్ తప్ప మీకు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో ఏ మార్పు ఉండదు. బికాస్ ప్రైస్ యాక్షన్ ఈజ్ ప్రైమరీలీ యూనివర్సల్ కాన్సెప్ట్. నా ఒక టీచింగ్లో, నా ఒక ప్రాక్టీస్లో నేను జనరల్గా వాల్యూమ్ వాడను. ప్రపంచ దేశాల్లో కొంతమంది వాల్యూమ్ కూడా వాడతారు ప్రైస్ యాక్షన్ అనే టాపిక్ గురించి డిస్కషన్ చేస్తే. మరో విషయం, సాధారణంగా రెండు టైప్ ట్రేడింగ్స్ ఉంటారు. ఓకే, ఒకటి
బ్రేక్అవుట్ ట్రేడర్స్, 2 సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడర్స్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేక్అవుట్ ట్రేడర్స్ అంటే ఏంటి? ప్రైస్ పైకి వెళ్తుంది, కొంచెం సైడ్ వే కొట్టింది, రైట్? ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవైపు సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడర్స్ ఉంటారు, ఇంకోవైపు బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉంటారు. ప్రైస్ ఏమైనా ఆ రెసిస్టెన్స్ని కొట్టి పైకి వెళ్తే బ్రేక్అవుట్ ట్రేడర్స్ ట్రేడ్ తీసుకుంటాడు, కానీ బ్రేక్అవుట్ ట్రేడర్ ఒక స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. అదే సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడర్ ప్రైస్ కనుక కింద పడితే షార్ట్ వెళ్తాడు, కానీ వాడి ఒక స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో బ్రేక్అవుట్ ట్రేడర్ ఒక స్టాప్ లాస్ సపోర్ట్ ట్రేడర్స్ ఎంట్రీ అవుతుంది, సపోర్ట్ రెసిస్టెంట్ ట్రేడర్ స్టాప్ లాస్ బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఒక ఎంట్రీ అవుతుంది. ద కాన్సెప్ట్ ఈజ్ సింపుల్. యువర్ స్టాప్ లాస్ ఈజ్ మై ఎంట్రీ, మై స్టాప్ లాస్ ఈజ్ యువర్ ఎంట్రీ. సో ఓన్లీ 2 kinds ఆఫ్ ట్రేడర్స్. గాట్ ఇట్? కానీ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఒక ఫిలాసఫీ ఏంటంటే ఇట్ ఈస్ వెయిటింగ్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిరుతపులు తీసుకోండి. ఇమాజిన్ ఎ లెపర్డ్ అండ్ ఏ చీతా. ఇవి 2 తన ప్రేని హంట్ చేస్తాయి, జింక వెనుక పరిగెత్తిపోయి అటాక్ చేస్తాయి. సో దట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ ఏ బ్రేక్అవుట్ ట్రేడర్ అంటే సపోర్ట్ రెసిస్టెంట్ ట్రేడర్. కానీ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఎలా అంటే ఈజ్ లైక్ ఎ టైగర్, ఒక పులిలాగా. పులి ఏం చేస్తుంది? ఇట్ డజంట్ రన్ బిహైండ్ ఏ డీర్. అంత ఈజీ కాదు, పులికి అంత ఫాస్ట్గా పరిగెత్తడం రాదు. సో పులి ఏం చేస్తుందంటే ఇట్ విల్ వెయిట్ ఆన్ ది రివర్ బెడ్. నదిలో కార్నర్లో ఏదైనా ఒక జింక అక్కడ నైట్లో నీళ్ళు తాగేకి వస్తే సైడ్లో దాక్కొని దానికి కనిపించకుండా ఒక వల్నరబుల్ పాయింట్లో అటాక్ చేస్తుంది. అండర్స్టూడ్? సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ టైగర్. సో ఈ ప్రైస్ యాక్షన్ అనే ప్రపంచంలో యూ ఆర్ లైక్ ఎ టైగర్. యూ విల్ నాట్ చేస్ ద ప్రైస్. మీరు ప్రైజ్ వెనుక పరిగెత్తిపోరు, ప్రైజే మీరు అనుకునే లెవెల్కి రావాలి. ఇది ప్రైస్ యాక్షన్ ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఓకే, అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో మేము పెండింగ్ ఆర్డర్స్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లెవెల్ అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లోజ్ ఇక్కడ ఉంది, ఈ లైట్ గ్రీన్ లైన్. ఈ లెవెల్లో ఆర్డర్స్ ఉన్నాయా? ఆల్రెడీ ఎవరైనా ఆర్డర్స్ పెట్టారా? పెట్టుంటే గతంలో ఏం జరిగింది? ఇలాంటి ఒక విషయంలో చాలా డీప్గా ఆలోచించుకొని పొజిషన్స్ తీసుకుంటాం. మా ప్రిన్సిపల్ వచ్చి పెండింగ్ ఆర్డర్ థియరీ. ఓకే, నౌ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఆల్ రైట్, ఈ వీడియోలో నేను మీకు ఒక హై లెవెల్ థాట్ ప్రాసెస్, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఒక హై లెవెల్ థాట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశించాను. ఐ థింక్ వీ హ్యావ్ డన్ జస్టిస్ టు దిస్ సెషన్. నెక్స్ట్ సెషన్లో మీకు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ గురించి నేను చెప్పబోతున్నాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.